నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో మరో విజయం నమోదైంది. ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కును ఆగండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలించింది. సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పానికి కేంద్రం సహకరించడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ దిశగా సోమవారం తొలి అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఈ నినాదం ఒకప్పుడు ఏపీని ఊపేసింది. దాదాపు 5 దశాబ్దాలుగా అదే నినాదం వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే తీవ్రమైన ఆర్థిక నష్టాలతో మూసివేత వరకు వెళ్లిన విశాఖ ఉక్కుకు ఇప్పుడు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. గత కొన్నేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం కూడా తోడవడంతో ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించింది. అయితే తాజాగా ప్యాకేజ్ ని ఎలా అందజేయాలనేదే నిర్ణయించింది. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాఖ కార్యదర్శి సందీప్ ఫౌండ్రిక్, సంయుక్త కార్యదర్శి అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండిసి ఎండి అమితాబ్ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇన్ఛార్జి జిఎం అజిత్ కుమార్ సక్సేనా, మెకానీ సిఎండి ఎక్స్ వర్మ, ఎంఎస్టిడి సిఎండి మనోవేంద్ర ఘోషల్ తదితరులు విశాఖ స్టీల్ విషయంపై ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే ఈ సమయంలో కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో విశాఖ ఉక్కు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన విశాఖ ఉక్కును ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. ప్లాంట్ పురోగతి, బ్లాస్ట్ ఫర్నేస్ల పైన సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్లాంట్ కు ఎస్పీఎఫ్ తో భద్రత కల్పిస్తామని సీఎం హామీపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు ఉక్కు శాఖ అధికారులకు గుర్తు చేశారు. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తేవాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన కేంద్ర బృందానికి భరోసా ఇచ్చారు. అయితే ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.